Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను మదర్స్ డే స్పెషల్ డిఐవై ఒకటి షేర్ చేయబోతున్నాను. ఈ డిఐవై ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ అలాగే మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద ఒక ఉమెన్ స్కెచ్ అయితే వేసేసుకున్నాను. అండ్ మనం వేసుకున్న స్కెచ్ ప్రకారం దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. అలాగే ఈ ఉమెన్ డిజైన్తో పాటు నేను పక్కన ఒక చిన్న ట్రయాంగిల్ డిజైన్ కూడా వేసుకున్నాను, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ అవుట్లైన్ ప్రకారం షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మిడిల్లో మనం ఒక స్లిట్ లాగా చేసుకోవాలి. అండ్ దెన్ ఈ ట్రయాంగిల్ కట్ చేసుకున్నాం కదా, అది ఫిట్ అయ్యేలాగా దీనికి కూడా మిడిల్లో పైనుంచి ఒక స్లిట్ పెడుతున్నాను, దానికి కింద నుంచి పెట్టాను. సో ఇలా ఈ రెండింటిని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఒక దాంట్లోకి ఒకటి, సో దట్ మనకి ఇలా స్టాండ్గా నిలబడుతుంది డాల్ అనేది. అండ్ దెన్ ఇక్కడ నేను ఒక ప్యాకేజింగ్ పేపర్ తీసుకున్నాను. ఈ ప్యాకేజింగ్ పేపర్ చూస్తే మీకు ఇలా హోల్స్, ఇలా కట్టింగ్స్ అలా ఉంది. సో దీన్ని నేను ఇలా ట్రయాంగిల్ షేప్స్లో నాకు కావాల్సిన సైజు నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కొన్ని ట్రయాంగిల్ షేప్స్ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం దీన్ని కొంచెం పేపర్ని ఇలా రబ్ చేస్తే మనకి ఆ కటింగ్స్ అన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవి ఈ డాల్కి మనం స్టిక్ చేసేద్దాము ఫెవికాల్ హెల్ప్తో. ముందు మనం ఈ ఇంకొక కార్డ్బోర్డ్ షేప్ని స్లిట్ చేసి ఇలా ఇన్సర్ట్ చేసాం కదా, దానివల్ల ఏంటంటే ఈ ఫ్రాక్ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా బుట్టలాగా రౌండ్గా వస్తుంది, చాలా బాగుంటుంది లుక్ కూడా. సేమ్ ఇలాగే మనం బ్యాక్ సైడ్ కూడా ఈ ట్రయాంగిల్ షేప్స్ కట్ చేసుకున్నాం కదా పేపర్ని, అది స్టిక్ చేసేసుకుందాము. అండ్ ఈ పేపర్ వెల్లో చాలా లుక్ వచ్చింది, ఒక ఫెదరీ లుక్ లాగా వచ్చింది. అండ్ సేమ్ పేపర్ యూజ్ చేసి నేను డ్రాప్ షేప్లో ఈ సైజ్ పేపర్స్ నేను కట్ చేసుకున్నాను. వీటిని నేను ఫ్రాక్ దగ్గర పైన ఇలా స్టిక్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక లేయర్ లాగా అనమాట. అండ్ ఇవి స్టిక్ చేసిన తర్వాత నేను ఫేస్, హ్యాండ్స్, ఇదంతా పైన పార్ట్ అంతా కూడా నేను బ్లాక్తో కలర్ చేస్తున్నాను. అండ్ ఈ బ్లాక్ కలర్ అంతా డ్రై అయిపోయేలోపు మనం ఇక్కడ ఒక గ్లిటర్ షీట్ తీసుకున్నాను. నేను ఇక్కడైతే గోల్డ్ కలర్ గ్లిటర్ షీట్ తీసుకున్నాను. దీంతో నేను ఒక హార్ట్ షేప్ అండ్ అలాగే చిన్న చిన్న డ్రాప్ షేప్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకున్నవి స్టిక్ చేసేద్దాం. ఇక నేను హార్ట్ షేప్ని ఫ్రాక్కి పైన పార్ట్ లాగా, యోక్ పార్ట్ లాగా స్టిక్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రాప్ షేప్స్ ఉన్నాయి కదా, ఆ డ్రాప్ షేప్స్ని హెయిర్లో ఒక ఫ్లవర్ లాగా స్టిక్ చేస్తున్నాను.
అండ్ ఏంటి మదర్స్ డే అని చెప్పి ఒక్క డాల్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అసలు కాదు, ఇంకొక క్యూట్ స్మాల్ డాల్ కూడా క్రియేట్ చేశాను. సేమ్ ప్రాసెస్లో క్రియేట్ చేశాను, బట్ దానికి నేను పింక్ గ్లిటర్ షీట్ యూస్ చేశాను గోల్డ్ కలర్ ప్లేస్లో. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్గా క్రియేట్ చేశాను. సో అది కూడా ఎలా ఉందో చెప్పండి. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ మదర్స్ డే DIY. లెట్స్ హ్యావ్ ఎ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ మామ్ అండ్ డాటర్, క్యూట్ మామ్ అండ్ డాటర్ కాంబోని రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్ అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ మదర్స్ డే DIY ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Wishing all the moms a very happy Mother's Day. Happy Mother's Day, Amma. Happy Mother's Day, Amma. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video, and also thank you for watching.